నాకు నీ ప్రాణాలు కావాలి. నువ్వెక్కడున్నా వస్తా. పారిపోతే పట్టుకుంటా, ఎదిరిస్తే యుద్ధం చేస్తా, కానీ నిన్ను చంపేస్తా. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో, భూమి గుండ్రంగా ఉంటుందన్నది ఎంత నిజమో, ఈ సత్యనారాయణ మూర్తి నిన్ను చంపేస్తాడన్నది కూడా అంతే నిజం. సింహంతో వేట, నాతో ఆట మొదలెట్టకూడదు. ఒకసారి మొదలెట్టాక ఆపటం నీ వల్ల కాదు. ఏంట్రా సీఏకి ఫోన్ చేస్తున్నావా? వస్తే ఏం చెప్తావు? రౌడీజం చేస్తుంటే ఎదురు తిరిగాడని చెప్తావా? గన్నులు అమ్ముకుంటుంటే తిరగబడ్డాడని చెప్తావా? ఓ కుర్రోడు కాలు తీసేస్తే తంతునాడని చెప్తావా? ఏం చెప్తావా? నిజం తెలుసుకో. మిమ్మల్ని ఎరగొడుతున్నందుకు కాదు. సరిగ్గా 10 నెలల క్రితం సంజీవయ్య పార్క్ లో ఓ సాయంత్రం పూట ఉయ్యాలు ఊగుతున్న ఓ చిన్న పిల్లని కాల్ చేశా. గుర్తుందా? మర్చిపోయారని చెప్తే చచ్చిపోతావు అస్గార్. నాకు ఆ చావు కారణం కావాలి. దాని తలకు తగిలిన బుల్లెట్ కావాలి. దాన్ని కాల్చిన గన్ను కావాలి. ఆ గన్ను పట్టుకున్న చెయ్యి కావాలి. ట్రిగ్గర్ వేలు, గురి చూసిన కన్ను, వాడి ప్రాణం, అన్ని కావాలి. చెప్పు. నేను చంపలేదు. ఆ పిల్ల నేను చంపలేదు. మరైతే ఎవరు చంపారు? రాంగుట చెప్పరా? చెప్పు. వాడికి చెప్పు, చంపేస్తానని చెప్పు. నా మేనకోడలు చనిపోయిన సంవత్సరానికి కరెక్ట్గా సంవత్సరానికి చంపేస్తాను వాడిని. ఇంకా 2 నెలల టైం ఉంది. 60 రోజులు ట్రై చేయమను. నన్ను ఆపడానికి ట్రై చేయమను, లేదా పారిపోవడానికి ట్రై చేయమను. అది కుదరకపోతే చావటానికి వెయిట్ చేయమను. నిన్నెందుకు వదిలేస్తున్నానో తెలుసా? పులిని వేటాడేటప్పుడు దారిలో అడ్డొచ్చిన ఊరకుక్కల దగ్గర టైం వేస్ట్ చేయను. పో. ఇలాంటప్పుడే నాకు ఎదిరించాలనిపిస్తుంది. మీరు బాధపడుతుంటే ఓదార్చగలనేమో కానీ భయపడుతుంటే నేనేం చేయలేను. మా డాడీని చంపిన వాళ్ళలో ఒకటి నేను చూశాను. ఇప్పుడు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తే సరిపోతుందా? నాకు సంబంధించినంత వరకు నేనే కోర్టు, నేనే జడ్జ్, నేనే జైలు, నేనే తలారి, నేనే ఊరి. మీకు మనిషి తెలుసు, నాకు పేరు తెలుసు. వెతుకుదాం. మీ భయం పోయేదాకా, నా కోపం తగ్గేదాకా, వాడు చచ్చేదాకా వెతుకుదాం. అవును, మీరు గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యారు? ఎవడ్రా కబాలే? పిలవండ్రా వాణ్ణి. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మెలి తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబా